చేపపిల్లల్ని లెక్కపెట్టిన నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అవును, మీరు విన్నది నిజం. ఎమ్మెల్యే ఏంటి చేపల్ని లెక్క పెడుతున్నారనుకుంటున్నారా? అవును, ఇటీవల కాలంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల పంపిణీని చేస్తున్నారు. నకరికల్లో కూడా అదే విధంగా పెద్ద చెరువుల్లో చేపల పంపిణీ చేసినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. అయితే ఎమ్మెల్యేకి అనుమానం వచ్చి కూడా, ఎందుకంటే 67,500 చేపల్ని వదులుతున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడ తేడా వచ్చి కూడా పూర్తిగా లెక్కిస్తే కేవలం 54,000 చేపలే ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఇది కొత్త కాదు, గతంలో కూడా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఎవరు కూడా లెక్కించారని కూడా ఈ విధంగా లెక్కల్లో తేడాలు చేసుకుంటూ పెద్ద కుంభకోణం కూడా ఇది ఉందని కూడా గతంలోనే వేముల వీరేశం కూడా చెప్పడం జరిగింది. నిన్న స్వయంగా నకరికల్లోని ఈ కార్యక్రమంలో అతను పాల్గొని కూడా లారీ ఎక్కి మరీ కూడా స్థానికులతో కలిసి కూడా లెక్కించడం జరిగింది. అందులో 13,500 చేపలు కూడా తక్కువగా వచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి మత్స్యశాఖ అధికారిని కూడా ఏంటి ఈ విషయం అని కూడా అడగగా కూడా మళ్ళీ వివరణ ఇస్తాం, వారికి నోటీసులు ఇస్తాం, రికవరీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చేపల పంపిణీల్లో పలు అవకతవకలు జరుగుతూ కూడా కుంభకోణాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ స్వయంగా నిన్న వేముల వీరేశం అక్కడే ఉండి లెక్కించడంతో కూడా ఈ భాగోతం బయటపడింది. జిల్లా మత్స్యశాఖ అధికారి ఈనాడు మనము చేప పిల్లల విడుదల కార్యక్రమంలో భాగంగా నకరికల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో పెద్ద చెరువు నకరికల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు అందరూ విచ్చేసి ఉన్నారు. గౌరవ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సహకార సంఘ సభ్యులు, జిల్లా సహకార సంఘం అధ్యక్షులు మరియు డైరెక్టర్లు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనము చేప విడుదల కార్యక్రమం చేసిన అనంతరము ఈ చెరువుకి 67,500 చేప పిల్లల్ని మనం విడుదల చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి తగ్గట్టుగానే ఇండెంట్ పెట్టి వాటిని చెరువు దగ్గరికి కాంట్రాక్టర్ తీసుకురావడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల యొక్క ఆదేశానుసారంగా మన సిఐ గారు, తర్వాత సంఘ సభ్యులందరము మరియు కమిటీ మెంబర్స్ అందరూ దీని యొక్క లెక్క ప్రమాణాలతోటి చూడడం జరిగింది. చేప పిల్లలు 3 రకాల చేప పిల్లలు, బొచ్చ, రోహు, మృగాల. వీటిలో వచ్చేసి మన ప్రమాణాల ప్రకారము వచ్చేసి కేజీకి 250 నుంచి 300 వరకు మనకి అడ్మిసబుల్గా ఉంటుంది ప్రమాణాల ప్రకారం. అలాగే మనము ఒక్కొక్క స్పీషీస్ని అది మన కేజీ లెక్క పెట్టినప్పుడు 280 వరకు వచ్చినాయి. అందులో ఏంటంటే కొన్ని పెద్ద చేప పిల్లలు ఉన్నాయి, తర్వాత కొన్ని చిన్నవి ఉన్నాయి. ఆ చిన్నవన్నీ కూడా మైనస్ అయినప్పటికీ కూడా పెద్ద చేప పిల్లల యొక్క సైజుని ప్రకారము ఆన్ అన్ యావరేజ్ 300గా నిర్ణయించి, కేజీకి 300 నిర్ణయించి మొత్తం కౌంట్ చేయడం వలన మనకి దాదాపు 180 కేజీల వరకు 177.9 అదే 180 కేజీల చొప్పున మనం లెక్కించడం జరిగింది. ఈ లెక్కలో మనకి దాదాపు 54,000 చేప పిల్లలు మనకి రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఈ దీంట్లో వచ్చేసి 67,500 పిల్లలకు గాను మనకు 13,500 పిల్లలు తక్కువగా రావడం జరిగింది. ఇదే నమోదు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత కాంట్రాక్టరు మరి తిరిగి వాళ్ళకి 13,500 వాళ్ళకి ఇవ్వవలసిందిగా మనం ఆదేశాలు జారీ చేస్తున్నాము. లేని పక్షంలో ఏంటి అని అంటే కంప్లీట్గా వీళ్ళది ఒకటి అంతవరకే రికార్డ్ చేసి వాళ్ళ బిల్స్ అన్ని కూడా ఇదే రకంగా పాస్ చేయడం జరుగుతుంది. మేడం, మీ ఇండెంట్ ప్రకారము ఎన్ని రకాలు చిన్న పిల్లలు వస్తారు, ఎన్ని రకాలు పెద్ద పిల్లలు వస్తారు? చిన్నవి 80 to 100 mm సైజు. 80 to 100 mm సైజులో మనకి 3 రకాల చేప పిల్లలు. అందులో ఏంటి అని అంటే 40% కట్ల, 50% రోహు మరియు 10% మృగాల అనేది సైజు, అవి గ్రోత్ అనేది పెరీనియల్ వాటర్ బాడీస్లో ఎక్కువ సంవత్సరం 2 సంవత్సరాలు నీళ్లుంటే అది త్వరితగతిన పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్ దాని గ్రోత్ స్లోగా ఉంటుంది కాబట్టి పెద్ద చెరువుల్లో మాత్రమే వాటిని 10% చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మనము ఈ చేపల్ని అన్ని చూసుకున్నట్లయితే అన్ని కలిపి మనకి 54,000 మాత్రం ఇవాళ రికార్డ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.